అసలు దేశ ప్రజాస్వామ్యంలో రాష్ట్రాల కూటమిగా ఏర్పడ్డ ఈ దేశంలో ప్రజాస్వామిక ఫెడరల్ సిస్టంలో తెలంగాణ విభజనను అవహేళన చేస్తుంటే తెలంగాణ ఏర్పాటుకు సంబంధించినటువంటి ప్రక్రియ ఆ వేదిక లోక్సభ అయితే అక్కడనే దానికి తెలంగాణ ఏర్పాటుకు అవమానం జరుగుతుంటే ఎందుకు ప్రేక్షకులుగా ఉంటా ఉన్నది వ్యవస్థ? ఇవాళ నేను మళ్ళీ డిమాండ్ చేస్తా ఉన్నా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారు, కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు, లోక్సభ రాజ్యసభ, మీరు ఈ అంశాన్ని తీవ్రంగా తీసుకుంటే నేను తెలంగాణ ఉద్యమకారులందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇది ఏ ఒక్కరికి అవమానకరం కాదు. ఇలా తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా తెలంగాణ ఉద్యమకారులంగా అనేక సందర్భాల్లో మనం మన హక్కును గుర్తింపును అడుగుతున్నప్పుడు మనను అవమానపరిచి మన ఉద్యమాన్ని మన ఏర్పాటును తెలంగాణ విభజన విధానాన్ని అవమానపరిచి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ పట్ల మరొక్కడు నోరు విప్పే ధైర్యం చేయకుండా చట్టరీత్యా ప్రజాస్వామ్య రీత్యా రాజకీయ రీత్యా అన్ని రకాలుగా వాళ్ళ వాళ్ళకు బుద్ధి చెప్పేటువంటి ప్రక్రియ జరగాలని కోరుకుంటా ఉన్నా. ఇది నిజంగా దురదృష్టకరం. ఇటువంటి వ్యాఖ్యలను మాట్లాడేటువంటి పార్టీ ఇంకా తెలంగాణలో నాయకులు తిరగగలుగుతా ఉన్నారంటే కూడా నాకైతే నేను ప్రజాస్వామ్యంలో లా అండ్ ఆర్డర్ బ్రేక్ అవుతుంది కాబట్టి ఆలోచన చేస్తాను. లేకపోతే నిజంగా మీకు ఏమాత్రం కన్న తల్లికి ద్రోహం చేసి తిరుగుతున్నట్టుగానే భావించే పరిస్థితి తప్ప ఇంకొకటి కాదు.